హలో, మీ బీజేపీ గురించి ఏం చెప్తావు కొంచెం చెప్పు. బీజేపీ అంటే మన నరేంద్ర మోదీ పథకాలు చాలా చేసినారు మనకి. కోవిడ్ సమయంలో మనకి ప్రతి ఒక్కరికి ఫ్రీ భీమ్ ఇచ్చినాడు. ఆ ఫ్రీ భీమ్ ఇప్పటి వరకైనా కొనసాగుతున్నది. ఉపాధి హామీ ఇచ్చినాడు. ప్రతి ఒక్కటి చేసిన ఆక్షన్ లో ఫ్రీ ఇచ్చినాడు. ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి ఒక్క చాలా జాబ్ క్యాలెండర్ గా వస్తుండవు మనకి. దానికే మనకి బీజేపీతోనే ఉంటాం. బీజేపీ తరఫున చాలా మంది చేయాలని, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావాలని చాలా మంది మేము కోరుకుంటున్నాం. సెంటర్ లో బీజేపీ వస్తుంది కంపల్సరీ. సెంటర్ లో బీజేపీ రావాలనే కోరుకుంటాం. మేము అందరం బీజేపీ చేస్తాం, బీజేపీతోనే ఉంటాం మేము. దానికి ప్రతి ఒక్క సంవత్సరం మనము ఏం చేయాలనుకున్నా నరేంద్ర మోదీ పథకాల కోసం మనం చేయాలా, ఆయన గెలిపించుకోవాలా, ఆయన ప్రధానమంత్రి చేయాలా. ఇప్పుడు టీడీపీగా పొత్తుడు దీంట్లో ఏమంటారు? టీడీపీ పొత్తుంటే టీడీపీతోనే మేము నడుస్తున్నాం. ఎందుకంటే ఉమ్మడి అభ్యర్థిగా ఆయన మాటకి మేము గౌరవిస్తున్నాం. గౌరవించి టీడీపీ అభ్యర్థిగానే మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. మేము కూడా సపోర్ట్ చేసి గ్యారంటీగా వాళ్ళు మనం ఉమ్మడి అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపిస్తాం. టీడీపీ పార్టీ కంపల్సరీ గెలిపిస్తారా? కంపల్సరీ గెలిపిస్తారా? ఖచ్చితంగా గెలిపిస్తాం. టీడీపీ గ్యారంటీ గెలిపిస్తాం. మా ప్రయత్నం చేస్తున్నాం. మేము కూడా ప్రచారం చేస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యే జయనాయక్ రెడ్డిని కానీ మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం. ఉమ్మడి అభ్యర్థిగానే ఉంటాం. ఖచ్చితంగా కొనసాగిస్తాం. మా ఇండియాలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మేము ఆలోచిస్తున్నాం. సిటీలో ఎట్లా నడుస్తుంది మీది? సిటీలో చాలా మంది ఉన్నారు బీజేపీ కార్యకర్తలు. ఎందుకంటే ఇప్పుడు సీట్ రాలేదని, మా బీజేపీ సీట్ రాలేదంటే కామ్గా ఊపుకున్నారులే కానీ చాలా మంది కార్యకర్తలు ఉంటారు. కొంతమంది అయితే పడకేస్తున్నారు. ఇప్పుడు ఒక ఉసక తీసుకుని పోతే 400, ఇప్పుడు 4000 అయిందండి అంటున్నారు. 4000 ఏంటంటే ఇప్పుడు జగన్ పరిపాలనలో ఖచ్చితంగా అలాగే అవుతుంది అనమాట. ఎందుకంటే ప్రతి ఓటు పెంచినాడు ఆయన. పెంచకే మేము ఇంతకు ముందు కూడా ఇప్పుడు జయనాయకుడిని గెలిపించుకోవాలని ఇండియా తరఫునే గెలిపించుకోవాలని చాలా మందిని ఎన్నుకున్నా నేను కూడా. వాళ్ళు అంటున్నారు ఈ ప్రభుత్వంలోనో 800 సంచి 1800 మంది సంచి అయితే ఎట్లా రైతు ఎట్లా బాగుపడతాడని మాట్లాడుతున్నారు. రైతులు చదువు ఆల్రెడీ తగ్గించినాడు. ఆల్రెడీ 1800 ఎందుకు 1400 చేసినాడు. ఇప్పుడు సరిగ్గా దాదాపు 300-400 సంచికి తగ్గించినాడు రేటు నరేంద్ర మోదీ. ఇంతకు ముందు కూడా మరి 10 రూపాయలు తగ్గించినాడు పెట్రోల్. ఎందుకంటే ఇంకా ఇప్పుడుండే వాతావరణంకి, ఇప్పుడుండే సిచ్యువేషన్ కి మన ఇండియాలోనూ అప్పులు ఎక్కువైతున్నాయి కాబట్టి ఖచ్చితంగా చేస్తున్నాడు. ఇవల్ల పథకాలు రావాలంటే ప్రతి ఒక్కటి చేస్తున్నాడు. ఇంకోటి నరేంద్ర మోదీ చేసిన తెలుసా, మొత్తం వచ్చేదంటే ఇండియాలోన మొత్తం ప్రతి ఒక్క గ్రామంలోన ఒక రామదేవాలయం పెట్టాలని ఆయన ఆశయం. అందుకోసం చాలా మంది చేస్తున్నారు. మనం కూడా బీజేపీతోనే ఉన్నాం. ప్రతి ఒక్కరు చేసుకోవాలా. థ్యాంక్ యూ.